హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాతో సరదాగా. థంబ్నెయిల్ ఫోటోకి ఈ వీడియో ఏంటి సంబంధం లేదనుకుంటున్నారా? ఆగండి ఆగండి, అక్కడికే వస్తున్నాను. ఈ బ్యూటిఫుల్ లొకేషన్ వచ్చేసి టెన్నెసీ స్టేట్లో ఉంది. అండి చూసారా ఎంత పెద్దగా ఉందో? ఇది గ్యాట్లింగ్బర్గ్ సిటీ, టెన్నెసీ స్టేట్లో. అక్కడ డౌన్ టౌన్లో ఈ షాప్ ఉంటుంది. మేము టెన్నెసీకి ట్రిప్కి వచ్చాము. సో ఇంకా డౌన్ టౌన్ చాలా బాగుంటుందని చెప్పి అక్కడికి వెళ్ళాము. కార్ పార్క్ చేసి అలా నడుచుకుంటూ వస్తుంటే మాకు ఈ షాప్ కనిపించింది. ఏంటిదా అని చెప్పి లోపలికెళ్ళి చూస్తే చూడండి ఎంత పెద్దగా ఉందో. చాక్లెట్ షాపా, చాక్లెట్ ఫ్యాక్టరీయా అన్నట్టు అనిపించింది. ఈ షాప్ నేమ్ వచ్చేసి స్వీట్. ఎంత స్వీట్‌గా ఉంది కదా! మరి ఇన్ని స్వీట్స్ ఉంటే మరి ఆ మాత్రం స్వీట్ అని పెట్టాలి కదా! వీడియో మొత్తం చూడండి అసలు ఎన్ని రకాలున్నాయో. ఇవి బాత్ టబ్‌లో చిన్న పిల్లలకి ఆడుకోవడానికి వేస్తారు కదా! చిన్న చిన్న టాయ్స్ అవి. అండ్ ఇలా ఉన్నాయంటే డిఫరెంట్ డిఫరెంట్ జెల్లీస్, క్యాండీస్, గమ్మీస్ ఇవన్నీ అన్నమాట. చాలా రకాలున్నాయి. ఇది చూడండి గ్లోబ్ లాగా ఎంత రౌండ్‌గా ఉందో. ఇవి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్, క్యాండీస్. ఓహ్ మై గాడ్! ఇన్ని చాక్లెట్స్ నేనైతే ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైమ్. ఇవి రజల్ చాక్లెట్స్. ఇవైతే కొన్ని చాలా స్వీట్ ఎక్కువగా అనిపిస్తది నాకైతే. అండ్ ఈ పక్కన కవర్స్ చూస్తున్నారు కదా! మనకు కావాల్సినయన్నీ అందులోకి పిక్ చేసుకొని ఫైనల్‌గా వెయిట్ చూసి అవి ఎంతైతే వెయిట్ అవుతాయో దాన్ని బట్టి కాలిక్యులేట్ చేసి అమౌంట్ పే చేయాలి. ఇవి గమ్మీ ఫ్రైడ్ ఎగ్స్ అంట. ఈ చాక్లెట్స్ అయితే చాలా బాగున్నాయి. టేస్ట్ చేసాం మేము. చూస్తేనే ఎంత క్యూట్‌గా ఉన్నాయో. హాఫ్ బాయిల్డ్ ఎగ్స్ లాగా ఉన్నాయి కదా! అలాంటి క్యాండీస్ కాకుండా ఇక్కడ చాక్లెట్స్, కేక్స్ అవి కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. చూస్తేనే టెంప్ట్ అయిపోతున్నాం మేమైతే. మనమైతే అంత తినలేమండి. వీళ్ళు ఎక్కువ స్వీట్ తింటారు. సో బెటర్ బాగా స్వీట్ ఎక్కువ నచ్చే వాళ్ళకైతే తినొచ్చు. ఈ టెన్నెసీ స్టేట్ గురించి ఇంకో వీడియో కూడా వస్తది త్వరలో. అలాంటి అప్డేట్స్ అన్నీ మీకు రావాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇవన్నీ కాటన్ క్యాండీస్. అదేనండి పీచు మిఠాయి. ఎన్ని కలర్స్ ఉన్నాయో చూసారా? కానీ ఇవి మాత్రం అంత అస్సలు మంచిది కాదు. చాలా కలర్స్ వాడతారనిపిస్తది ఇవన్నీ చూస్తుంటే. ఇవన్నీ ఫ్రెష్‌లీ మేడ్ కేక్స్. బ్రౌనీస్, చాక్లెట్‌తో చేసినవన్నీ అక్కడుంటాయి. పిల్లలకైతే ఇవంటే చాలా ఇష్టం కదా! అదేనండి లాలీపాప్. అందులో కూడా ఎన్ని వెరైటీస్, ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయంటే అండ్ డిజైన్స్ చూడండి. వాటర్ మెలన్, పిజ్జా, టెడ్డీ బేర్స్ ఇలా ఒక్కటి కాదు చాలా రకాలున్నాయి. చాక్లెట్స్ ఒకటే కాకుండా చిన్న చిన్న బొమ్మలు కూడా అమ్ముతున్నారు. దీని పేరు చూడండి పకర్ పౌడర్ క్యాండీ బైట్స్ అంట. ఏంటేంటో పెడతారండి డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్. ఇవన్నీ నార్మల్‌గా రెగ్యులర్‌గా దొరికే చాక్లెట్సే. ఏంటి చాక్లెట్స్ కొనకపోతే ఇంజెక్షన్‌తో పొడి చేస్తారా ఏంటి? ఓహ్ నో! దిస్ ఈస్ చాక్లెట్. ఓహ్ మై గాడ్! ఇది చాక్లెట్ షాట్ అంట. ఐ థింక్ ఇట్స్ లైక్ ఎ జ్యూస్. ఇంతకీ కాస్ట్ విషయానికొచ్చేస్తే ఒక్కో కేటగిరీ ఒక్కో రేట్ అన్నట్టు. అండ్ వాటిని పౌండ్స్‌లో కొలుస్తారు. ఐ మీన్ ఎల్‌బీస్. 1 ఎల్‌బీ ఆర్ 1 పౌండ్ అంటే 400 గ్రామ్స్. ఇక్కడ ఇంకోటి నచ్చేదేంటంటే ఇలా మనం ఒకటి శాంపిల్ తీసుకొని టేస్ట్ కూడా చూడొచ్చు. ఈ పక్కన బౌల్‌లో స్పూన్లుంటాయి. సో వాటితో తీసుకొని టేస్ట్ చూడొచ్చు. మిగతా చాక్లెట్ సంగతి నాకు తెలీదు కానీ ఇవైతే నాకు చాలా ఇష్టం. లోపల నట్స్, బయటేమో డార్క్ చాక్లెట్, వైట్ చాక్లెట్ ఇలా కోటింగ్ ఉంటది. అండ్ నట్స్ కూడా వాల్‌నట్స్, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ ఇలా చాలా డిఫరెంట్స్ ఉంటాయి. ఇవి కూడా ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయో. ఇది కూడా ట్రై చేసాం. అంత బాలేదు. డిఫరెంట్ టైప్ ఆఫ్ చూవింగ్ గమ్స్ లాగా అనిపించినాయి. క్వాలిటీ విషయానికొస్తే క్వాలిటీ అంత సూపర్ అని చెప్పలేము. ఓకే. ఓకే. ఈ క్యాండీస్ అయితే చూడండి ఎన్ని రకాలున్నాయో. హాఫ్ పౌండ్ వచ్చేసి $4.49 అంట. హాఫ్ పౌండ్ అంటే 220 గ్రామ్స్. 200 గ్రామ్స్ వచ్చేసి ₹360 మన కరెన్సీలో. ఎన్ని కలర్స్ ఉండాలో అన్ని కలర్స్ అవైలబుల్‌గా ఉన్నాయి చూడండి ఇక్కడ. యాక్చువల్‌గా ఈ చాక్లెట్ షాప్ మేము నైట్ కూడా చూసాం రిటర్న్ వచ్చేటప్పుడు. నైట్ ఇంకా చాలా బాగుంది అనిపించింది. మరి ఎన్ని కలర్స్ ఉంటే ఆ మాత్రం అట్రాక్షన్ ఉంటది కదా! ఇవి కింద పంపులా ఉన్నాయి కదా! ఆ బ్లాక్ కలర్‌ది కిందకి నొక్కితే మనకు చాక్లెట్స్ అన్ని కవర్‌లోకి పిక్ చేసుకోవాలి. ప్రతి చాక్లెట్ మీద దాని ఫ్లేవర్ అండ్ ఆ టైప్ ఏంటి అని చెప్పేది ప్రతిదానికి స్టిక్కర్ ఉంటది. మేము కవర్ తీసుకోలేదు కాబట్టి ప్రెస్ చేసి చూపియలేదు. ఇలాంటి విజ్ఞాన ప్రదర్శనలు చేయకపోవడమే మంచిది. ఇవన్నీ అంత క్వాలిటీ కూడా ఉండదు. టేస్ట్ అయితే నాకు నచ్చలేదు. బట్ దిస్ ఈస్ M&M చాక్లెట్స్. M&M అయితే ఆబ్వియస్లీ బాగుంటాయి. కానీ కలర్స్ అన్నీ చూసి వద్దులే అని చెప్పి పక్కకెళ్ళిపోయాం. ఫైనల్‌గా అయితే మేము కొన్ని చాక్లెట్స్ తీసుకున్నాము. మా బిల్ ఎంత అయ్యి ఉంటదో గెస్ చేసి కామెంట్ చేసేయండి సరదాగా. ఇంత పెద్ద షాప్ చూసి బయట నుంచి చాలా డిఫరెంట్ కంట్రీస్ చాక్లెట్స్ ఉంటాయేమో అని చెప్పి అనుకున్నాము. కానీ మా గెస్ రాంగ్ అయింది. అన్నీ కామన్‌వే ఉన్నాయి. ఈ సెక్షన్‌లో కూడా కొన్ని డ్రై ఫ్రూట్ చాక్లెట్స్ అవన్నీ కూడా ఉంటాయి. అండ్ మ్యాష్‌మోలస్ మీద కూడా చాక్లెట్స్ ఉంటాయి. కానీ మనకంతగా నచ్చలేదవి. అండ్ ఇంకోటేంటంటే మినిమమ్ ఇన్ని చాక్లెట్సే ఇంత క్వాంటిటీయే తీసుకోవాలని రూల్ ఏం లేదు. మన ఇష్టం ఒక్క చాక్లెట్ అయినా తీసుకోవచ్చు. ఇవైతే చూడ్డానికి చాలా బాగున్నాయి. క్రిస్టల్ క్యాండీ చాక్లెట్. మనం చైన్స్‌కి చిన్న చిన్న క్రిస్టల్స్ వాడతాం కదా! సేమ్ అలాగే ఉన్నాయి చూడటానికి. బట్ అవన్నీ చాక్లెట్స్ అంట. మరి వీడియో నచ్చిందా? అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రియాతో సరదాగా యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ బీ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్.